హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. సో ఈరోజు మన అంటే వంట కిచెన్లో నేను వచ్చేసాను ఒక హెల్దీ రెసిపీ తోటి. సో మీకు ఎవరికైనా ఎనర్జీ కావాలా, ప్రోటీన్ కావాలా, ఈ రెండిటికి మన ఈరోజు రెసిపీయే సొల్యూషన్. సో ఇట్లాంటి ప్రోటీన్ మిల్క్ షేక్ మీరు ఐదర్ జిమ్కి ప్రీ వర్కౌట్గా కానీ, లేదంటే పోస్ట్ వర్కౌట్గా కానీ, లేదంటే బ్రేక్ఫాస్ట్కి రిప్లేస్మెంట్గా కూడా యూస్ చేయొచ్చు. సో దీనికోసం మనకి ఎటువంటి బయట నుంచి తెచ్చుకునే ప్రోటీన్ పౌడర్స్ అవసరం లేదు. మనకి మార్కెట్లో దొరికే ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేసి మనం ఒక హెల్దీ మిల్క్ షేక్ అనేది చేసుకుంటున్నాము. సో వీటన్నిటి కోసం ముందుగా మనం కొన్ని బాదాం, అంజీర్, కొన్ని ఆప్రికాట్స్ అండ్ వాటితో పాటు అన్ని రకాల సీడ్స్ అండి, లైక్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్. ఈ సీడ్స్ అన్నీ కూడా మనం వాటర్లో మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. వీటిని నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఒక 4 to 5 hours సోక్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఈ సోకింగే అండి పెద్ద పని. మీరు కావాలంటే మిల్క్లో కూడా సోక్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ మనం వాష్ చేసుకొని సోక్ చేసుకున్న తర్వాత మనం బ్లెండర్లోకి యాడ్ చేసేసుకుందాం. ఆప్రికాట్స్ నానబెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకొని అందులో సీడ్ ఉంటుంది కాబట్టి అది మెత్తగా నానిన తర్వాత ఇలా చూపించినట్టు మన వీడియోలో చూసినట్టు ప్రెస్ చేస్తే ఆ సీడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ బ్లెండర్లోకి యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోండి. ఐ నో అది చాలా థిక్గా ఉంది. సో దాంట్లోకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేయడానికి, ఎట్లాగో హెల్తీ కార్బ్స్ అయితే మనకు అవసరమే కదా, దాంట్లోకి ఒక హాఫ్ బనానా, లేదంటే మీరు ఇద్దరు తాగుతున్నారంటే ఒక ఫుల్ బనానా వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకొని ఐదర్ ఒక కప్పులో వేసుకొని కానీ, లేదంటే మీరు గ్లాస్లో యాడ్ చేసుకొని కానీ దీన్ని తాగారంటే ఇంతకు మించిన హెల్తీ రెసిపీ మీకు ఎక్కడైనా దొరికితే నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా అనిపించిందో నాకు చెప్పండి. అండ్ ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.